ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఎంతో ఆదరణను, నెమ్మదిని, సమాధానమును కలుగ చేస్తూ ఉన్నది. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. తద్వారా మన జీవితాలకు సమాధానము కలుగుతూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాము. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును ప్రియ దేవుని బిడ్డ, ప్రభు అంటూ ఉన్నాడు కదా, నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను కూడా నేనే అంటూ ఉన్నాడు. అవును, లోక రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను నన్ను మన బంధకాల నుంచి, మన పరిస్థితుల నుంచి, మన చెరగలిగిన అనుభవాల నుంచి, మనకి భయాన్ని, విచారాన్ని మరి కలుగు చేసే అనుభవాల నుంచి ఆయన మనలను విడిపించి ఆయన అంటూ ఉన్నాడు కదా, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటాను. చంటి బిడ్డను ఎలా తల్లి ఎత్తుకొని లాలిస్తుందో, అవును, మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడు ఆ విధంగా ఆయన అంటూ ఉన్నాడు కదా, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తన వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, నీ తల వెంట్రుకలు నెరయు వరకు కూడా ఆయన నిన్ను ఎత్తుకునే దేవుడుగా ఉన్నాడు. ఎంతో మంది అంటూ ఉంటారు, నేను వృద్ధాప్యమునకు వచ్చినప్పుడు నా పిల్లలు నన్ను చూస్తారా, లేకపోతే నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారా అని. కానీ నీ పిల్లలు ఒకవేళ చూసినా చూడకపోయినా, అవును, నీ వృద్ధాప్యంలో ఆయన నీ తల వెంట్రుకలు నెరయు వరకు కూడా నిన్ను ఎత్తుకొని వాడను నేనే అంటూ ఉన్నాడు. అంతేకాదు చూడండి, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను కూడా నేనే, నిన్ను ఎత్తుకొని వాడను నేనే అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, వృద్ధాప్యములో ఒక పసిబిడ్డను ఏ విధంగా తల్లి లాలిస్తుందో, వృద్ధాప్యములో తల వెంట్రుకలు నెరిసిన ఆ అనుభవములో, అవును, నీ ప్రభు నిన్ను చంకన పెట్టుకుంటానంటూ ఉన్నాడు. ఒక ఇద్దరు వృద్ధ తల్లులు నా దగ్గరకు వచ్చి వారి సమస్యలను తెలియచేస్తూ ఉన్నారు. అమ్మ, మా యొక్క యవ్వన కాలంలో మేము ఆరోగ్యంగా వయసులో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డాము, మా పిల్లలకు వివాహాలు చేసి ఉన్నాము, మాకు మనవ సంతానము కూడా కలిగి ఉన్నది, కానీ మా జీవితాలు నెమ్మది లేవు, మా జీవితాల్లో సంతోషం లేదు, మా జీవితాల్లో నెమ్మది లేదు అని దేవుని సన్నిధికి వచ్చి వారు ప్రార్థన కోరినప్పుడు ఈ వాక్యాన్ని వారికి తెలియచేసి ప్రార్థించిన మరి అనుభవం నాకు ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, వారు బిడ్డల విషయంలో వారికి సంతోషం లేదు, కానీ పెంచి పెద్ద చేసినప్పటికీ కూడా మరి తల్లి మీద ప్రేమ, మరి తల్లి మీద, అవును ప్రియ దేవుని బిడ్డలారా, జాలి మనసు, ప్రేమ కలిగిన మనస్సు, దయగలిగిన మనస్సు వారికి ఎంత మాత్రము కూడా లేకుండా ఇంకనూ వారిని వృద్ధాప్యములో శ్రమ పెట్టేవారుగా కఠినమైన మరి పనులను వారితో చేపించుకుంటూ మరి వారి యొక్క కన్నీటిని, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చూస్తా ఉన్నాడు. దేవుడు వారిని ఆదరించడానికి ఆయన సన్నిధికి నడిపించాడు. ఆ తల్లులకు ఈ విధంగా బోధించాను, నిన్ను వృద్ధాప్యములో ఆయన ఎత్తుకునే దేవుడు, ఆయన లాలించే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, ఈ లోక రక్షకుడిగా నిన్ను నన్ను రక్షించడానికి, బంధకాల నుంచి, మన భారభరితమైన పరిస్థితుల నుంచి విడిపించడానికి లోకరక్షకుడిగా వచ్చాడు. కనుక నీవు దుఃఖపడవద్దు, ఆయనలో సంతోషించు, ఆయన నీతో ఉన్నాడు, నీ కుడి ప్రక్కన ఆయన నీకు నీడగా ఉన్నాడు అని ఈ విధంగా ఆదరించిన అనుభవము. అవును ప్రియ దేవుని బిడలారా, ఎంతో ఆస్తిపాస్తులు, ఎన్నో పొలాలు, అవును ప్రియ దేవుని బిడలారా, ఎంతో ధనము సమృద్ధి ఉన్నప్పటికీ, బిడ్డలు ఉన్నప్పటికీ, మనవళ్ళు ఉన్నప్పటికీ వారి జీవితాల్లో సంతోషం లేదు, వారి జీవితాల్లో దుఃఖము, వారి జీవితాల్లో ఆదరణ లేదు. అటువంటి అనుభవంలో ప్రభు అంటూ ఉన్నాడు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడను నేనే, నిన్ను చంక పెట్టుకునేవాడను, నీ తల వెంట్రుకలు నెరయు వరకు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను ఆదరించే దేవుడుగా ఉన్నాడు. భవిష్యత్తు గురించిన భయము నీకు అవసరం లేదు. నీ ప్రభు పైన ఆనుకో. ఎవడు
నా పైన ఆనుకొనునో అవును వానిని పూర్ణ శాంతి కలిగిన వానిగా ఆయన చేస్తానంటూ ఉన్నాడు. నీ జీవితంలో పూర్ణ శాంతి కావాలి అనంటే నీ ప్రభువుని ఆధారం చేసుకో. నీ ప్రభు పైన ఆనుకో. కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తారు. కొందరు తమకున్న ధన సమృద్ధిని బట్టి అతిశయిస్తారు. తమకున్న బలాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. కానీ నా రక్షకుడైన నా ప్రభుని యందు నేను అతిశయిస్తున్నాను అని దావీదు భక్తుడు చెప్పిన రీతిగా నీ ప్రభు పైన ఆనుకో. ఆయన నిన్ను పూర్ణ శాంతి కలిగిన వానిగా చేసి ఆయన నిన్ను రక్షించే దేవుడుగా. చదువుదామా మరొకసారి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. హల్లెలూయా. ఆయనే నిన్ను సృష్టించాడు తన స్వహస్తాలతో, తన స్వరూపములో తన పోలికగా నిన్ను మలుచుకున్నాడు. ఆయన లాలించి పాలించి తన కౌగిట్లో నిన్ను భద్రపరిచే దేవుడు. మరి కోడి తన పిల్లలను ఎలా కాపాడుతూ ఉందో అనుక్షణము వెన్నంటి ఉండి ఆయన మనలను కాపాడే దేవుడుగా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితిని బట్టి కృంగిపోక, ఏ పరిస్థితిని బట్టి భయపడక, ఏ పరిస్థితిని బట్టి దుఃఖపడక నీ ప్రభు పైన ఆనుకో. ఆయన నిన్ను పూర్ణ శాంతి కలిగిన వానిగా, సంతోషముతో, నెమ్మదితో నీ జీవిత దినాలు ముందుకి కొనసాగింపజేసే దేవుడు నీతో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాము. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయ కాలము నీ ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరి ఒకసారి నీ బిడ్డలను ఆదరించారు, ధైర్యపరిచారు, ఓదార్చారు. నీకు వందనాలు. అవునయ్యా, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నీవే మమ్ములను కాపాడే దేవుడవు. నేనే నిన్ను చేసి ఉన్నాను, నిన్ను రక్షించువాడను నేనే, నిన్ను చంకన పెట్టుకునేవాడను, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడనని ఈ ఉదయకాలము ఎంతో మందికి భవిష్యత్తు గురించిన భయం, భారము, నా బిడ్డలకు భారం అవుతానేమో, నా కుటుంబానికి భారం అవుతానేమో, ఈ నా జీవితము ముగించుకుంటే బావుండు అని ఎన్నో విధాలుగా అవునయ్యా నీ బిడ్డల ఆలోచనలు చేస్తూ ఉన్నారేమో. ఈ ఉదయకాలం ఈ మాటల చేత నీ బిడ్డలను ధైర్యపరిచారు, ఆదరించారు. అవును తండ్రి, కోడి ఏ విధంగా తన పిల్లలను కాపాడుతూ ఉందో, తల్లి ఏ విధంగా తన చంటి బిడ్డను కౌగిలిలో భద్రపరుస్తూ ఉందో, ఆ విధంగా నీ పిల్లలను కాపాడే దేవుడుగా, కునుకక నిద్రించక అనుక్షణము సంరక్షించే దేవుడుగా, పోషించే దేవుడుగా, ఆదరించే దేవుడుగా నీ బిడ్డల జీవితాల్లో నీ ఉండగా ఏ పరిస్థితులను బట్టి ధైర్యము చెడి ఉండకుండా నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి, సమాధానము కలిగి నిన్ను స్తుతించే బిడ్డలుగా నీ బిడ్డలను దీవించండి. ఈ దినమంతా నీ కృపతో వారిని నడిపించండి. వారి ప్రయాణాల్లో, వారి పనులలో సఫలీకృతం దయచేయమని కృపాక్షేమాలకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.